వరంగల్ అబ్బనికుంటలోనే తెలంగాణ రైతు భవనంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం ఉపాధ్యక్షులు ఊరటి అంసాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశం సందర్భంగా ఈ నెల 22న వరంగల్ తెలంగాణ రైతు భవన్లో పత్తి రైతుల సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం పత్తి రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ధరను ఎప్పుడు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సిరుల రవీందర్, సముద్రాల భిక్షపతి, కమిటీ సభ్యులు పేరయ్య, జంగ జనార్దన్ రెడ్డి, బొల్లు ఎల్లయ్య, రేముడాల దామోదర్ రెడ్డి, సముద్రాల రాజమౌళి పాల్గొన్నారు. 22న వరంగల్ అబ్బన్కుంటలో కార్యాలయంలో పత్తి రైతుల సదస్సును తగ్గించాలా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 11% పత్తి ఎగుమతిపై సుంకాన్ని, కేంద్ర ప్రభుత్వం 11% పత్తిపై సుంకాన్ని అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను స్థాపించాలి. భారీ పరిశ్రమలను పత్తి రైతుల జిల్లా సదస్సును వరంగల్ అబ్బన్కుంట కార్యాలయంలో జరిగే పత్తి రైతుల సదస్సును వర్ధిల్లాలే తెలంగాణ రైతు సంఘం. తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయల కింటాకు మద్దతు ధరను రద్దు చేయాలి. 11% సుంకాన్ని. వరంగల్ జిల్లా అబ్బన్కుంట తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నిర్మించడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న విదేశీ నుంచి దిగుమతి అయ్యేటువంటి పత్తి మీద 11% సుంకాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. ఇది కాక ఎత్తివేస్తే ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న పత్తి రైతుల పరిస్థితి మరింత రైతు ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనంటే ఆ దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం వలన మన యొక్క పత్తి ధర పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బేసెద్దుగా 11% సుంకానికి 50% పెంచి వేయవలసిందిగా మా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పత్తికి కింటాకు 12,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతు దగ్గర నుంచి సీసీ ద్వారా కొనుగోలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను కూడా తక్షణం అమలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులను మా ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని 11 సంవత్సరాలు గడిచింది. కానీ ఈ రోజు కల్లా కూడా స్వామినాథన్ సిఫారసుల మీద ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఆ కమిటీ ఆ స్వామినాథన్ సిఫారసులు మరి అవి ఎటు కాకుండా రైతుకు ఉపయోగపడకుండా పోతున్నాయి, ప్రభుత్వాలు పక్కన పెడుతున్నాయి. ఈ రకంగా రైతుల వ్యవసాయాన్ని దివాళీ తీసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తక్షణమే 11% సుంకాన్ని ఎత్తివేయాలనే విధంగా మా సంఘం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు రోజున మేము మా యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతోని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు కూడా ముఖ్య నాయకులు జస్టిస్ చంద్రకుమార్ సార్, అదేవిధంగా ప్రొఫెసరు కూరపాటి వెంకటనారాయణ, ఇంకా అనేకమైన మేధావులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. మేము ఈ ఉమ్మడి జిల్లా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 22న జరిగేటువంటి ఈ వరంగల్ జిల్లా సదస్సుకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రైతు విజయవంతం చేసి మన యొక్క హక్కులను మనం కాపాడుకునే విధంగా, రక్షించుకునే విధంగా మీరంతా కలిసి వచ్చి ఈ యొక్క రేపు జరిగేటువంటి ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా జిల్లా రైతాంగాన్ని మీ సందర్భంగా మా తెలంగాణ రైతు సంఘం కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కాక ఇంతటితో కాక దీన్ని ఎత్తివేయకపోతే మరింత కార్యక్రమాలు మా సంఘం ద్వారా మేము చేసే విధంగా కార్యక్రమాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేము తీసుకున్న జిల్లా కమిటీలో నిర్ణయం కూడా అదే రూపంలో మేము మా కమిటీ నిర్ణయం ప్రకారంగా దఫాలుగా కార్యక్రమాలు దీని మీద చేసుకుంటూ పోతాం అనే విధంగా తెలియజేస్తున్నాను. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.